హలో వెల్కమ్ టు కిరాక్ పొడుతున్నాను. సో గత 15 రోజులుగా అయితే ఒకటే టాపిక్ అల్లు అర్జున్ గారికి సంబంధించి సంజయ్ థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట టాపిక్. అంతే ఇంకేం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దీనికి మించిన హాట్ టాపిక్ లేదు. సో దీని గురించి నాకు తెలిసింది కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ ఎంత దాకా వెళ్ళిందంటే సాక్షాత్తు తెలంగాణ సీఎం గారే అసెంబ్లీలో మాట్లాడేంత వరకు వెళ్ళింది. సరే ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనేది మనకు తెలీదు. సో అది పక్కన పెడితే దాని తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, నేను సినిమా చూడలేదు, సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే బయటకు వచ్చినాడు. కానీ కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే ఆయన సినిమాలో గంగమ్మ పుష్ప 2 సినిమాలో గంగమ్మ జాతర వచ్చే ఫైట్ అంత వరకు కూడా థియేటర్లో ఉన్నాడు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు టెలికాస్ట్ అవుతున్నాయి, బయట వైరల్ అవుతున్నాయి. సో అక్కడ ఆయన అల్లు అర్జున్ గారు అబద్ధం చెప్పినట్టు అయిపోయింది. ఒక మీడియా ముందు, లోకల్ మీడియా, నేషనల్ మీడియా మాట్లాడే ముందు మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అందులో నిజాయితీ అనేది ఉండాలి, లేకపోతే క్రెడిబిలిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినట్టే కదా. మీరు ఏమన్నారు, నేను సినిమా స్టార్ట్ అయిన వెంటనే బయటకు వచ్చినా అన్నారు. కాకపోతే అక్కడ క్లియర్ కట్‌గా మీరు గంగమ్మ జాతర సినిమా ఫైట్ వచ్చేంత వరకు ఉంది. గంగమ్మ జాతర అంటే సినిమా ఆల్మోస్ట్ అయిపోయిందన్నట్టే. లాస్ట్ 40 మినిట్స్ ఏమో ఉంటుంది. అంటే మీరు అంతవరకు మీరు థియేటర్‌లోనే ఉన్నట్టు. మీకు మీరే ఎవిడెన్స్ ఇచ్చారు. మీకు మీరే క్లియర్‌గా అక్కడ ఇరుక్కున్నారు. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం? మనం ఒక మాట అసలు మీరు యాజ్ ఆఫ్ నౌ సైలెంట్‌గా ఉంటే అయిపోయేది. మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సరే, అది మీ పర్సనల్, ఓకే, అక్కడికి అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ వివాదం ఇంత జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట తర్వాత రేవంత్ గారు చనిపోవడం, వాళ్ళ అబ్బాయి ప్రెజెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందడం ఇదంతా ఓకే. ఇక్కడి వరకు కూడా ఈ సమస్య నార్మల్‌గానే ఉంది. సాధారణంగానే దీని గురించి కూడా పెద్ద పొలిటీషియన్స్ గాని ఎవరైనా పెద్దగా పట్టించుకోలేదు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినంత వరకు కూడా కొంతవరకు ఓకే. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి బయటకొచ్చారో ఆ తర్వాత సినీ ప్రముఖులు ఒక్కొక్కరు అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి ఆయన్ని పరామర్శించారు చూసారా? అక్కడ ఈ వివాదం ఎక్కువగా వెళ్ళిపోయింది. ఎక్కువగా ఈ వివాదం ముదరడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సినీ ప్రముఖులు వచ్చి అల్లు అర్జున్ గారిని కలవడం, దాన్ని నేషనల్ మీడియా, లోకల్ మీడియా లైవ్ టెలికాస్ట్ పెట్టి చూపించడంతో సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. చాలా మంది విమర్శించారు. అసలు అల్లు అర్జున్‌కి ఏమైందని చెప్పి ఇంత దారుణంగా పరామర్శిస్తున్నారు. ఆస్పత్రిలో ఒక చిన్న బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఆయన్ని కదా పరామర్శించాల్సింది. వీళ్ళు సినీ ప్రముఖులు అయ్యుండి వీళ్ళు ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వీళ్ళు అల్లు అర్జున్ దగ్గర రావడం ఏంటి? అసలు అక్కడ హాస్పిటల్‌లో అప్పటికి శ్రీతేజ్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో అలాంటి పర్సన్‌ని కదా వీళ్ళెళ్లి పరామర్శించాల్సింది. అక్కడంతా వదిలేసి వచ్చి అల్లు అర్జున్‌కి ఏం జరగలేదు, ఏదో ఆయనదే పెద్ద యుద్ధంలో గెలిచినట్టుగా, ఆయనకేదో కాలో చెయ్యో విరిగినట్టుగా, ఆయనకేదో హెల్త్ బాలేనట్టుగా ఆయనని తీసుకొచ్చి పరామర్శించడం ఏందని చెప్పేసి తీవ్ర స్థాయి విమర్శలు ఎదుర్కొన్నారు. కామన్ ఆడియన్స్ నుంచి, ఏ రాజకీయమో కాదు, ఎవరి గురించో కాదు, కామన్ ఆడియన్స్ నుంచి. ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒకతను కూడా వీడియో చేసి పెట్టాడు. అది వైరల్ కూడా అయింది. మీరు చూసే ఉంటారు. తగ్గాల్సింది అల్లు అర్జున్ చెప్పాడు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది విమర్శలు అనేవి. ఒకవేళ వాళ్ళు గనక సినీ ప్రముఖులు గనక అల్లు అర్జున్ పరామర్శించకపోయిండుంటే నిజంగా ఈ ఇష్యూ ఇంత అయ్యేది కాదు. ఎలా అయిపోయిందంటే అల్లు అర్జున్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలబడిన పరిస్థితికి వచ్చింది అల్లు అర్జున్ అది. ఆ తర్వాత నుంచే ఇది ఇంకా ఎక్కువ జరిగింది, ఎక్కువ ముదిరింది ఈ వివాదం. ఆ తర్వాతన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. సరే, అక్కడికి అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఈ అల్లు అర్జున్ గారు ఆయన స్వహస్తాలతో ఆయనే ఇంకా అందరికీ ఆహ్, విమర్శించమని చెప్పి ఇంకా ఆయుధాలు సంధించినట్టు ఉంది. ఎందుకంటే నేను వెంటనే వెళ్ళిపోయినా అన్నాడు. అక్కడ క్లియర్‌గా చూస్తేనేమో సినిమా థియేటర్ దాదాపు 3 గంటలు కూర్చున్నాడు. ఎక్కడ వెంటనే వెళ్ళిపోయినట్టు. మనం మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ మిస్ చేసుకున్నారు అల్లు అర్జున్ గారు. సో ఈ విషయంలో అయితే అల్లు అర్జున్ గారిదే తప్పని నేను అనుకుంటాను. ఎందుకు అంటే అక్కడ హాస్పిటల్‌లో ఉన్న పర్సన్‌ని వీళ్ళెళ్లి పరామర్శించాల్సిందే. సరే, అల్లు అర్జున్ గారు అంటే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన వెళ్లి పరామర్శించకపోవచ్చు. కానీ రిమైనింగ్ సినీ ప్రముఖులు ఉన్నారు గదా! ఇక్కడికి రావడానికి వచ్చిన కాళ్ళు అక్కడికి వెళ్ళనీకి ఏమైందండి? అట్‌లీస్ట్ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ ఉంటుంది, మా అసోసియేషన్స్ ఉంటుంది, అలాగే డైరెక్టర్ అసోసియేషన్స్ ఉంటుంది. అన్నీ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరొకరు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడికెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇంకా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎంత డబ్బులు అవసరం ఉంటాయి, అవన్నీ మేము చూసుకుంటే మనకు భరోసా ఇవ్వాలి కదా ఆ ఫ్యామిలీకి. అలా చేయకుండా ఈయన దగ్గరికి వచ్చి ఈయనకేదో అయినట్టు ఈయన పరామర్శిస్తే ఇలాగే ఉంటుంది సినారియో. అప్పటినుంచే సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత విమర్శించడం మొదలైంది. అందుకే ఈ ఈ ఇష్యూ అనేది ఈ తారాస్థాయికి చేరిందనేది నా ఒపీనియన్ అండి. మరి మీకేమనిపించింది నాకు తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇష్యూ కాస్త కేవలం అల్లు అర్జున్ దాకా ఆగలేదు. టోటల్‌గా తెలుగు సినీ పరిశ్రమకు దాకింది. ఎందుకంటే అందరెళ్లి పరామర్శించడంతోనే సినీ ప్రముఖులు అయ్యుండి, అంటే వీళ్ళకి ఇష్యూ అయితే వీళ్ళు ఇలా ఉంటారా అని చెప్పేసి కూడా ఒక విమర్శలైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళంటే బాధ్యతాయుతంగా ఉండాలి. అభిమానులు బాగుండాలని కోరుకున్నాను అని చెప్పి ఇలా చేయడం ఏంటని చెప్పి ఇప్పుడు ఓవరాల్‌గా సినీ ఇండస్ట్రీకి ఈ ఇష్యూ అనేది వ్యాపించింది అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరి మీద ఒక మార్క్ పడిపోయింది. సినీ ఇండస్ట్రీ మీద మొత్తం మీద మార్క్ అయిపోయింది. వీళ్ళంతా ఇలా చేశారేంటి అనేది. సో ఇందులో నుంచి వీలైనంత తొందరగా వీళ్ళు బయటకు రావాల్సింది ఉంటుంది. లేకపోతే ఇంకా తీవ్ర స్థాయి విమర్శలు వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అరే ఎంతసేపు ఆ కుటుంబానికి అంటే రీసెంట్‌గా అంటే నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. అదైతే చాలా తప్పు. చాలా అంటే చాలా తప్పు. వాళ్ళు ఓయూ, జేఏసీ నాయకులు అంటున్నారు. సరే వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళు పొలిటికల్ వాళ్ళ, జేఏసీ వాళ్ళ, వాళ్ళు ఎవ్వరైనా సరే ఒక ఇంటి మీదకెళ్ళి దాడి చేయడం అయితే చాలా చాలా పెద్ద తప్పు. పోలీసులైతే అరెస్ట్ చేశారు. సో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఎవరి వల్ల చేశారు అనేది అయితే బయటకొస్తుంది. సో, అది మాత్రం ఎవ్వరు సపోర్ట్ చేయాల్సింది కాదు. చాలా పెద్ద తప్పది. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అది ఎవ్వరైనా సరే ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే. అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ అంటే నేను వాళ్ళ వీడియోస్ చూసాను. ఏదో 25 కోట్లు ఇవ్వాలి, ఇన్ని కోట్లు అన్ని కోట్లు, ఇన్ని కోట్లు కాదురా బాబు. ఫస్ట్ శ్రీతేజు నయం అంటే చికిత్స నుండి కోలుకొని బయటకు రావాలి, బాగుండాలని కోరుకోవాలి. అది ఫస్ట్ చేయాల్సింది. దానికి సంబంధించి చికిత్సకు ఎంత ఖర్చయినా సరే అల్లు అర్జున్ గారు భరించాల్సిందే. దానికి సంబంధించి ఆయన చికిత్సకు కోలుకొని ఫస్ట్ ఆయన బయటకు రావాలి. బయటకొచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఫ్యామిలీకి ఏం జేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనేది ఒక అప్పుడు మాట్లాడుకుంటే బెటర్ గానీ, ఫస్ట్ ఆయన హాస్పిటల్‌లోనే ఉండంగా ఇన్ని అన్ని డబ్బులు మాట్లాడుకోవడం ఏంటి? ఫస్ట్ ట్రీట్మెంట్ జరగాలి. ట్రీట్మెంట్ బాగా జరిగిన తర్వాత తనకి ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడని కూడా తెలిసింది. సో, శ్రీతేజు ట్రీట్మెంట్ రెస్పాండ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత, బాగున్న తర్వాత అప్పుడు మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం అండి. సో, ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ గారు తొందరగా ఈ ఇష్యూ నుంచి బయటకు రావాలని, ఇంకా కొంచెం సమయం పాటించాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా సమయం పాటించాలి. ఇంక ఆయన ఫ్యాన్స్ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా నేను చూసాను కొన్ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఇంకా స్టిల్ స్క్రోల్ చేస్తే అది మీ హీరోకే ఎఫెక్ట్ అవుతది. జస్ట్ కామ్ అండ్ కూల్‌గా ఉంటే బెటర్. అయినా సరే అనుకుంటే అది మీ ఇష్టం. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఇష్యూ తొందరగా సద్దుమణగాలని కోరుకుంటున్నానండి. ఎవరైనా సరే ఇంటి మీద దాడి చేయడం అయితే టోటల్‌గా తప్పు. అది చాలా చాలా తప్పది. అది ఎవరైనా సరే ఖండించాల్సింది. అట్ ద సేమ్ టైమ్ అల్లు అర్జున్ కూడా ఈ ప్రెస్ మీట్లు ఇవి కాకుండా సంయమనంగా పాటిస్తే బెటర్ నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వల్ల ఎవరైనా మనోభావాలను దెబ్బతింటే కనుక సారీ అండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.